ఈ వీడియో అర్ధరాత్రి కాకముందు ఆ ఇంట్లో ఏం జరిగింది, అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది, అంటే నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం క్లియర్గా. దీంట్లో తనూజ అంటే లైక్ బద్ధ శత్రువులుగా మారతారు అనుకున్న వాళ్ళు మళ్ళీ ప్రాణ స్నేహితులుగా మారిపోయారనేది మాట్లాడుకుందాం. తనూజ ఇమాన్యుయల్ డిస్కషన్ ఉంటుంది, లాస్ట్ వరకు లెంతీ డిస్కషన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ డిస్కషన్. మనసు విప్పి మాట్లాడేసుకుంటారు, అంటే కుల్లా కొట్టేసుకున్న తర్వాత కూర్చొని మనసులో మొత్తం పోయిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అలా ఉన్నదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారు కోపంతో రగిలిపోతుంటారు. లైక్ ఆమె అక్కడ లైవ్లో చెప్పలేని పాయింట్స్, తనుజ నామినేట్ చేస్తూ చెప్పలేని పాయింట్స్, ఆమెతో ఏమైనా కంపేర్ చేసుకుంటూ అక్కడ రాలేదేమో, సో కెమెరా ముందు చెప్పుకుంటా ఉంది పడుకొని. సో అవేంటనేది కూడా మాట్లాడుకుందాం. దాని తర్వాత దివ్య గారు భరణి గారి డిస్కషన్ కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్ తనుజ డిస్కషన్ వచ్చేసరికి పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఇప్పటికే అది లెంత్ అయిపోద్ది మనం చేసేసరికి, సో అంత లెంత్ వేస్ట్. సో నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం. మనకి ఏమన్నా పని ఉందో చెప్పండి, హ్యాపీగా ఇంకో వీడియో చేసుకుందాం. అది చాలా షార్ట్గా అయిపోద్దిలేండి. ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, సో జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. సో దీనికంటే ముందు కళ్యాణ్ తనూజ తనని నామినేట్ చేయమని చెప్పి రాముకి చెప్పిందని తెలిసింది. సో దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కళ్యాణ్ అడుగుతూ ఉంటారు రాముని, అరే బాబు చెప్పరా బాబు, తనూజ నా పేరు చెప్పింది అంటే ఏదో రాసింది చేతి మీద కేనో ఏనో రాసింది, మరి ఏతో ఎవరు లేరు కదరా అంటే అలాగైతే కేతో రాసింది. మరి అది కాదురా నాయన అంటే నేనేమన్నా బచ్చగన్నావు, నాకు తెలియదు నీ మీద పాయింట్లు పెట్టమంటే, ఒరే నువ్వు పాయింట్లు పెట్టడం కాదురా అయ్యా, తనూజ నోటితో చెప్పిందా, చెప్పలే, పోనీ చేతితో రాసిందా, ఏదో రాసింది నాకు అర్థం కాలే, ఒరే అది కాదురా తనూజ చెప్పి పాయింట్లు రాయి, ఒరే పాయింట్లు కాదురా తనూజ నా పేరు చెప్పిందా లేదా చెప్పురా అంటే బచ్చగన్నావా, ఒరే రే అది కాదురా, రే అది కాదురా, నువ్వు పాయింట్లు పెట్టావు ఓకే, దానికి కాదరా, అట్లా తనూజ నా పేరు చెప్పిందా అంటే ఏమో నాకు తెలవా, ఏదో రాసింది ఇటు రాసింది, అది కేనో ఏమో నాకు చెప్పమంటే నువ్వు చెప్పకూడదు ఎవరికి, నేను చెప్పండిరా చెప్పు మరి నా పేరుకి తాగకూడదు, చెప్పరా ఏమో నాకు తెలియదు, ఏదో రాసింది, ఏదో నాకు తెలియదు ఏదో రాసింది అంటే అదిరా నేను అడిగేది రే, అదిరా రే నేను అడిగేది అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి పక్క వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా జాలరా బాబు అని. సో కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే నామినేషన్స్లో చాలా తెలివిగా రాము బొమ్మ పెట్టుకొని అక్కడ ఆగిపోద్ది. సో రాము ఈ అమ్మాయి తనూజ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తుంది గ్యారంటీగా. సో అక్కడ రాము చేత కళ్యాణ్ నామినేట్ చేపిస్తే ఏదో ఒక తుప్పాస్ పాయింట్ చెప్పి నామినేట్ చేపిస్తే మెయిన్ ఏంటి, వీళ్ళు చెప్పే నామినేషన్ పాయింట్ కాదు, తర్వాత వాళ్ళిద్దరు ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఆ రోజు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తనూజ నామినేట్ చేయడం కోసం చాలా ట్రై చేశారు కదా, సో అవేమన్నా మాట్లాడుకుంటారేమని చెప్పి అమ్మాయి అనుకుంది, వాళ్ళిద్దరి మధ్య గొడవ పడింది అనుకుంది. బట్ అది జరగలేదు అనమాట. ఓకేనా, అంటే లైక్ వాళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయి మీదకి వచ్చారు కదా ఆ వీక్. సో ఈ వీక్ వాళ్ళిద్దరికి పెడితే ఎలా ఉంటుందన్న థాట్లో అమ్మాయి చేసింది. ఇట్స్ ప్యూర్ గేమ్, మొత్తం ఆ హౌస్లో మొత్తం మీద గేమ్ ఆ అమ్మాయి ఆడింది. ఇప్పుడు దాన్ని కొంతమంది ఎమోషనల్ యాంగిల్లో చూస్తారు, రాము చేత నామినేట్ చేయించింది అని. సో కళ్యాణ్ తనూజని డైరెక్ట్గా నామినేట్ చేస్తానంటేనే ఒప్పుకోలేదు, మరి ఇప్పుడు రాము చేత నామినేట్ చేయించడం తప్పు కదా, బ్యాక్ స్టాపింగ్, ఇది బ్యాక్ స్టాపింగ్ కాదు. సో అలా అని చెప్పి నామినేట్ చేయమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే గేమ్, అసలు ఇమాన్యుయల్ ఆ కళ్యాణ్ ఏం మాట్లాడుకుంటారు అనేది, సో ఆ డిస్కషన్ కావాలి అమ్మాయికి వాళ్ళిద్దరి మధ్య ఓట్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు. సో దానికోసం అనమాట అలా చేసింది. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం, అమ్మాయి ఏం చెప్పుద్ది కళ్యాణ్తో అనేది మనం నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఇమ్ము చెప్తుంటాడు కళ్యాణ్ తోటి, యాక్చువల్గా తనూజ 5 స్టార్స్ అందరూ ఖాళీగా ఉన్నారు, సో అందుకే వాళ్ళందరినీ కూడా తోద్దామని చెప్పింది అని. అంటే లైక్ అక్కడ ఏమైందంటే కళ్యాణ్కి ఇమాన్యుయల్కి మళ్ళీ బొమ్మ దొరుకుద్ది, సో తనూజకి బొమ్మ దొరుకుద్ది. సో ఇమాన్యుయల్ లోపలికి వచ్చేస్తాడు, తనూజ గౌరవ్ అక్కడ నిలబడిపోతారు. సో బిగ్ బాస్ ఏం చెప్తాడు, అరే మీరు చెయ్యట్లేదు సో కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తానని చెప్తే, సో తనూజ చేతిలో ఇమాన్యుయల్ బొమ్మ ఉంటుంది, సో గౌరవ్ చేతిలో నిఖిల్ బొమ్మ ఉంటుంది. సో వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఏంటంటే ఇందాక నామినేట్ చేయలేదు తనూజని ఇమాన్యుయల్ చెప్పినప్పుడు అక్కడ, సో అందుకని చెప్పి అక్కడ కళ్యాణ్ రాము నామినేట్ చేస్తాడు కదా ఆ రోజు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇమాన్యుయల్ మళ్ళీ తనూజ నామినేట్ చేయాలి కదా, ఎందుకంటే తనూజ ఇంకా నామినేషన్లోకి రాలేదు. ఓకేనా, అందుకని చెప్పి మళ్ళీ ఇంకోసారి నామినేట్ చేయాలి, నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పి కళ్యాణ్ అడుగుతుంటాడు. అరే అన్నిసార్లు చేస్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పి చెప్తుంటాడు. అసలు ఎందుకు ఇలా సేఫ్ గేమ్ ఆడావు అంటే అప్పుడు చెప్తుంటాడు సేఫ్ గేమ్ కాదు అంటే ఇంతకి కదా నాతో గొడవ జరిగింది, మళ్ళీ తనతో కలిసిపోయి ఎట్లా గేమ్ ఆడతారన్న అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, యాక్చువల్గా అమ్మాయి డెమోని వీళ్ళు అనుకుంటారు ఎవరెవరు నామినేట్ చేసుకోవాలి. సో సుమనను భరణి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వైల్డ్ కార్డ్స్ని కూడా లాక్కొద్దాం లోపలికి, వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోతా ఉన్నారు కదా వాళ్ళని కూడా లోపలికి రాకొద్దాం, సేఫ్ సైడ్ ఉండొచ్చు అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటుంది అనమాట. అదే చెప్తుంటాడు ఇమాన్యుయల్ కళ్యాణ్కి. సో వాళ్ళని కూడా లాక్కొద్దామని చెప్పింది. అది తర్వాత రితు వాళ్ళు కూర్చొని మాట్లాడుకో, రితు తనూజ డెమో కూర్చొని ఉంటారు సోఫా సెట్ దగ్గర.
అంటే దివ్య నామినేట్ చేసిన తర్వాత సో పవన్తో చెప్తుంటే ఇమాన్యుయల్కి అంటే దివ్య చెప్పిందంట, సో పవన్ని నామినేట్ చేయను, ఇమాన్యుయల్ని నామినేట్ చేయను, అండ్ నేను కూడా యాక్చువల్గా కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేస్తా అని చెప్పి చేయలేదు, సో ఆయన నన్ను కూడా చేయను అని చెప్పి నేను చేస్తా అనేది అంటే నిన్ను కూడా చేయను, గౌరవానికి అసలే చేయను, నేను గౌరవం అసలుకే చేయనంటే మరి నిఖిల్ ఉన్నాడు కదా అంటే ఐ విల్ సీ బట్ ఐ కాంట్ ప్రామిస్, కానీ నేను చేసింది అంటే లైక్ అక్కడ 6 ఉన్నారు. సో 6 రితు ఉన్నది, డెమోన్ ఉన్నాడు, ఇమాన్యుల్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, గౌరవ్ ఉన్నాడు, తనూజ ఉంది. సో 5 కాదని నన్ను నామినేట్ చేసింది అంటే అమ్మాయి ఫస్ట్ నామినేట్ చేయడం అనేది ఒక పాయింట్, అసలు వేరే వాళ్ళని తీసుకురావాలి, ఫైర్ స్టార్మ్స్ని తీసుకురావాలి కదా, లెక్క గేమ్ ఆడాలి కదా, క్యాలిక్యులేటివ్ గేమ్ ఆడకుండా ఎందుకు ఇలా మూర్ఖంగా చేసిందని చెప్పి తనూజ ఒక పాయింట్. బట్ ఇటు పక్క ఈ అమ్మాయి పాయింట్ ఏంటి ఇప్పుడు చెప్తా చూడండి, ఒక్క నిమిషం అది చెప్తా. ఇక్కడ బర్నీ గారు డిస్కషన్ ఉంటుంది, బర్నీ గారు సంజన గారు మాట్లాడుకుంటూ ఉంటారు, బట్ కూర్చోలంటారు. ఈ సంజన గారు అసలు మామూలు కాదు, అసలు బర్నీ గారితో మాట్లాడుతారు. ఈ వీక్ ఇలా ఉంది, బ్యాలెన్స్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఎలా ఉంది కాంపిటీషన్ అక్కడ, ఈ కాంపిటీషన్ తట్టుకొని సీట్ని ఎలా పైకి ఎక్కించాలంటే ఈమెనంతా టాప్ 5 కావాలి, టాప్ 5లోకి వెళ్ళాలి, టాప్ 5లోకి వెళ్ళాలి, టాప్ 5లోకి వెళ్ళాలి. ఇప్పటి నుంచి టాప్ 5 రూట్ ఎత్తుకుతుంది ఏమో అదనమాట. టాప్ 5కి ఎక్కించాలి, పైకి మనం ముందుకు పోవాలి అంతే. సో నాకంతే అర్థం అవుతా ఉంది అంటే సో గతం లెట్స్ లీవ్ ఇట్ బ్యాక్. నామినేషన్స్ రోజు గతం వస్తుంది అంటే నామినేషన్ రోజు పాతవన్నీ తవ్వి నామినేట్ చేస్తుంటారు. సో దాన్ని దాటి మనం ముందుకు ఎలా సాగాలి అనేది టెన్షన్ ఉంటుంది నాకు. సో అందరికీ ఉంటుంది అదే టెన్షన్, బట్ నేను చెప్తున్నాను బయటకి, సో వేరే వాళ్ళు చెప్పట్లేదు అంటే అప్పుడు మీ కుటుంబం మీ కుటుంబం అంటే ఆయనకి జర్ర లేస్తుంది. అస్సలే ఫస్ట్ తనుజ నామినేట్ చేసింది, ఆ అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేసింది. దాని తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకుంటా, తనుజ దివ్య కొట్టుకుంటా, మధ్యలో ఆయన లాగారు. ఆయన ఆల్రెడీ బయటకు వెళ్ళి లోపలికి వచ్చాడు బంధాల పేరుతోటి. ఎలా ఉంటుంది అసలు ఎప్పుడు తీసుకొని బంధాలు ఏంటి మీ కుటుంబం అంటుంది ఆమెకి. యాక్చువల్గా అంటే అన్నగారి కుటుంబం ఆ పాట ఉంటుంది కదా, అసలు ఆమెకి రాలేదనమాట. ఆయన అంటాడు డోంట్ సే దట్, అంటే నాకు పూర్తి పాట రాదు బర్నీ గారు అంటే డోంట్ సే దట్. అలా అంటే నా దగ్గర నుంచి ఇంకో సాంగ్ వస్తుంది, మేబీ కొడుకు సాంగ్ ఏమైనా వచ్చుద్దేమో. మరి ఎందుకు అలా ప్రతి దానికి అంటే ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. సో డోంట్ టాంట్ లైక్ దట్, అలా ఊరిని టాంట్ చేయొద్దు నన్ను, ఓకే. అండ్ డోంట్ ఎంజాయ్ ద సిచ్యువేషన్. ఇందాక మీరు ఏడ్చారు కదా, సో ఐ నెవర్ మేక్ ఇట్. మిమ్మల్ని నేను ఏమన్నా చేశాను అలాగా. సో ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాన్ని ఫన్ చేయకూడదండి. బాధ ఉన్నా అంటే మీరు బాధపడుతున్నారా ఇప్పుడు అంటే బాధ ఉన్నానా హ్యాపీ ఉన్నానా కాదు, చిరాకు మూడ్లో ఉన్నాను, ఓకే. మీరు సంబంధం లేకుండా వాళ్ళు నన్ను లాగారు, అసలు నాకు అదే కోపం. అంటే లైక్ లాస్ట్ నామినేషన్లో బర్నీ గారు నువ్వు బర్నీ గారు లేదు, నువ్వు బర్నీ గారు, నీ వల్లే బర్నీ గారు లేదు, నీ వల్లే బర్నీ గారు అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అది చూసి అమ్మ నా జోలికి ఎందుకు వస్తారా, మీరు బాగుంటారు, నేను ఎలిమినేట్ అయిపోతాను చెప్పి ఆయన బాధ అయింది. అదే చెప్తా ఉంటాడు అనమాట. దాని తర్వాత దివ్య గారు క్యాప్టెన్ రూమ్లో పడుకొని ఈ తనూజ గారిని ఈ అమ్మాయిని కంపేర్ చేసుకుంటే ఈ అమ్మాయి చెప్పలేని పాయింట్స్ అక్కడ పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు గాల్లోకి చూసుకొని. బిగ్ బాస్ తోటి ఆబ్వియస్లీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి. నేను అక్కడ 6 ఉన్నారు, ఇమ్ము, పవన్, గౌరవ్ని నేను నామినేట్ చేయను, ఓకే. మిగిలింది రితు, నిఖిల్, తనూజ. ఆ రితుని నేను నామినేషన్ చేయను, ఎందుకంటే రితుని నామినేట్ చేయను. నిఖిల్, తనూజ. సో నిఖిల్ ఉన్నాడు, ఇప్పుడు నిఖిల్ని కనపడట్లేదు, అది ఇది నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, మొన్న సాటర్డే నాకు సార్ చెప్పారు, ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే అదేం తప్పులేదు, ఎందుకంటే చాలామంది అలాగే నామినేట్ చేస్తున్నారు, ఇలాంటి సిల్లీ రీజన్స్కి అన్నిటికీ నామినేట్ చేస్తున్నారు. బట్ నా దగ్గర చాలా బిగ్ బాస్ ఏం చెప్పాడు, చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే ఆ పాయింట్ మీద నామినేట్ చేయమన్నారు. నా దగ్గర చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉంది, నేను పర్సనల్గా ఎఫెక్ట్ అయిన పాయింట్ ఉంది. సో అందుకని నేను తనూజ నామినేట్ చేశాను. నాకు ఇక్కడ నేను నిల్చున్నానంటే సో నా కోసం నేను నిల్చుంటాను, చాలా ఫైనల్లీ నా కోసం నేను నిల్చున్నాను. అమ్మాయి నామినేట్ చేశాను, నాకు సమ్మగా ఉంది, నాకులో ఉన్న రిలాక్సేషన్ అయిపోయింది నా బాడీ అంతా. అమ్మాయి లోపల ఒకటి ఉంది, తనూజ నామినేట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మొన్న బర్నీ గారు ఆ డ్యాగర్ ఇచ్చుంటే అప్పుడే నామినేట్ చేసేది, బర్నీ గారు ఆ డ్యాగర్ ఇవ్వలేదు. సో అందుకని చెప్పి ఆమె వెయిట్ చేసి ఫైనల్గా ఈ వీక్ దొరికింది, నామినేట్ చేసింది. ఆమె మనసులో ఉన్న భారం అంతా ఆమె దించేసుకుంది. అయ్యా ఆమె అదే చెప్తుంది. నేను చెప్పానా, అందుకే నా పాయింట్ ఏంటంటే నేను చెప్పానా నా కోసం నేను నిల్చొని చాలా హ్యాపీగా ఉంది. ఒకరిద్దరు నాకు క్లోజ్ అయితే సో ఒకరిద్దరు నాకు ఒక్కసారి అంటే ఇద్దరు ఆయన అంటే బర్నీ గారి అమ్మాయి క్లోజ్ అయితే అమ్మాయి కుళ్ళుకుంటుందంట తనూజ. సో కుళ్ళు కుతంత్రాల బర్నీ గారి పక్కన అవును బర్నీ గారిని ఎప్పుడు చూసినా ఆయన మీ పక్కనే ఉంటున్నారు, మీ పక్కన అమ్మాయి ఉంటుంది, మీ పక్కన అమ్మాయి ఉంటుంది, అందుకని మేము మాట్లాడలేకపోతుంటే తీసుకెళ్ళి పక్కకి, ఎవరు కాదన్నారు అని చెప్పి అమ్మాయిలు ఏమైనా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుకో, ఎవరు కాదంటారు. అయినా నామినేట్ చేశాను అంటే నేను నామినేట్ చేస్తా అంతే.
అంటే ఆయన నామినేట్ చేస్తే నేను ఎందుకు ఈ అమ్మాయిని నామినేట్ చేస్తా? యాక్చువల్గా ఆయన నామినేట్ చేస్తే డెమోన్ పవన్ కదా. సో నేను లెక్క ప్రకారం పవన్ కదా నామినేట్ చేయాల్సింది. ఈ అమ్మాయిని ఎందుకు నామినేట్ చేస్తా? మేబీ ఆ పాయింట్ అక్కడ గుర్తురచ్చట్లేదు. ఆమె ఇక్కడ చెప్తూ ఉంటారు అనమాట. ఆ క్యాప్టెన్సీ రిలేటెడ్ తీసుకొచ్చింది. నేను కూడా తను క్యాప్టెన్సీ రిలేటెడ్ కూడా తీసుకొచ్చింది కదా. సో నేను కూడా నేను షాడోలో ఉన్నానా? నేను షాడోలో ఉన్నానా? నా గేమ్ ఆయన నేను ఆయన గేమ్ ఆడుతున్నానా అని చెప్పి ఇన్ని డైలాగ్స్ కొట్టింది కదా. అన్నిటికీ నా దగ్గర వర్డ్ బై వర్డ్ నా దగ్గర సమాధానం ఉంది. నేను చెప్తాను ఎప్పటికప్పుడు. నేను ఏడుస్తా అనేది నాకు క్లోజ్ అనుకున్న వాళ్ళు హర్ట్ అయితే నేను ఏడుస్తా. తను ఎవడొచ్చి ఏం చేసినా కానీ ఏడుస్తుంది. నాకంటే బెటర్ తను. నాకు ఆయన సపోర్ట్ చేయకపోతే నేను ఏడుస్తా, బాధపడతా, ఫీల్ అవుతా. నేను ఎప్పుడు అతని సపోర్ట్ కోరుకుంది నేను అతనికి చేశాను కాబట్టి. సో గేమ్లో అది కూడా గేమ్లో అడిగాను అంతే. నేను నాన్న నాకు సపోర్ట్ చేయమని అడగలేదు. ఇమాన్యుయల్ నువ్వు నా ఫ్రెండ్ కదా నాకు సపోర్ట్ చేయమని అడగలేదు. కళ్యాణ్ నువ్వు నాకు ఫ్రెండ్ కదా నాకు సపోర్ట్ చేయమని నేను అడగలేదు. మాధురి గారు నాకు మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను అడగలేదు. నన్ను కంటెండర్ చేయండి, క్యాప్టెన్ని చేయండి అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదని చెప్పి ఈమె అక్కడ చెప్పుకుంటా ఉంది ఫ్రస్ట్రేషన్ అంతా. అక్కడ నామినేషన్ చేసింది, మొత్తం హ్యాపీ ఫీల్ అయింది. మళ్ళీ ఇంకా ఫ్రస్ట్రేషన్ అంటే అక్కడ ప్రాపర్గా అంతగా మంచి పాయింట్స్ పెట్టలే. ఆ అమ్మాయి ఒక 2-3 పాయింట్లతో లాక్ చేసింది. ఈ అమ్మాయి దానికి కౌంటర్గా అంటే నువ్వు ఆయన షాడో లాగా ఉంటున్నావు, నువ్వు వెనక మాట్లాడుతున్నావని, నువ్వు ఆయన గేమ్ కూడా నువ్వు వాడుతున్నావని, ఆయనకు ఒక మౌత్ పీస్లా ఉంటున్నావని ఎవరైతే ఇక్కడ కంటెస్టెంట్స్ చెప్తుంటారో ఆ కంటెస్టెంట్స్ మాటలన్నీ తీసుకొచ్చి ఆ తనుజ గారు కొట్టారు అక్కడ దెబ్బ. సో కొన్ని పాయింట్స్ ఈ అమ్మాయి కూడా కొట్టింది దెబ్బ, బట్ ప్రాపర్గా కొట్టలేదని చెప్పి ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది అనమాట. అందుకని ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ అమ్మాయి చెప్పుకోవడం మూడోది నేను ఆయనకి షాడో లాగా ఉంటున్నానా? నేను ఆయనకంటే ఎక్కువగా నా సొంతంగా నా గేమ్ నేను ఆడుకుంటున్నా. తనుజ కంటే ఎక్కువ గేమ్ నేనే ఆడుతున్నా. సో తనలా ఒక మూలను కూర్చొని ఏడవను నేను. సో నాకంటే ఇండివిజువల్ ప్లేయర్ ఎవరు లేరు అంటున్నా. ఈ అమ్మాయి ఇండివిజువల్ ప్లేయర్ అంట. భరణి గారితో ఆ భరణి గారు వెళ్ళిపోయిన దాకా భరణి గారితోనే ఉంది. ఇప్పుడు నేను గౌరవ్ని నామినేట్ చేయాలనంటది, డెమోని నామినేట్ చేయాలనంటది, కళ్యాణ్ని నామినేట్ చేయాలనంటది, నేను నీ కోసం ఉన్నానంటది. ఇంతమంది కోసం ఈ అమ్మాయి ఉండి అంతమంది నుంచి కూడా ఈ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది. భరణి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ అమ్మాయి ఇండివిజువల్ ప్లేయర్ ఎక్కడో మరి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇండివిజువల్ ప్లేయర్సే ఉంటారు. ఓకేనా? సిచ్యువేషన్ బట్టి బాండింగ్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి. ఈమెకి ఎలా ఏర్పడింది బాండింగ్? మరి నేను నా గేము ఆయన గేమ్ కలిపి ఆడుతున్నానా? అలా చేస్తే ఇంకేముంది అసలు? ఇంకా డిస్ప్యూట్ ఏముంది? నేను తోపనే కదా ఫీలింగ్, బెటర్ అనే కదా. ఇద్దరు మనుషులు గేమ్ ఆడుతున్నానంటే సో తన గేమ్ తనకి రాదు కానీ పక్క వాళ్ళ గేమ్ గురించి చెప్తుంది. తానే గేమ్ ఆడటం రాదు కానీ పక్క వాళ్ళ గురించి చెప్తుందని చెప్పి కొంచెం గట్టిగానే మాట్లాడతారు. ఇవన్నీ అమ్మాయి మాట్లాడుకున్నమాట. ఇంకా అయిపోయింది, ఇంకా చాలు. ఇది రేపు మళ్ళీ ఎట్లా నన్ను నామినేట్ చేస్తుందిగా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా. నేను క్యాప్టెన్సీ ఉన్నాను కాబట్టి ఇప్పుడు చేయలేదు, ఖచ్చితంగా నామినేట్ చేస్తుందిగా అప్పుడు చెప్తా ఇవన్నీ అని చెప్పి మొత్తం మనసులో ఒకసారి అనుకుంటారు అన్నమాట. రోజు రాత్రి కూడా మనసులో అనుకుంటా ఉంటారు ఏమో నాకు తెలిసి. సో నెక్స్ట్ అక్కడ దివ్య, భరణి గారు, సుమన్ గారు కూర్చొని మాట్లాడుకుంటారు. సో దివ్య వచ్చింది అనమాట. అక్కడ కొత్తగా రూమ్ పెట్టారు కదా, అక్కడికి వచ్చింది. సో అక్కడికి వస్తే ఇందాక ఎందుకు నా అరిచారు నా మీద నేను చూస్తుంటాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఏంద్రా బాబు అంటే, మీరు సుమన్ గారు మీరు ఎందుకు నా మీద అరిచారు అరేంజ్ చేసుకోవచ్చు అంటే, నేను ఎక్కడ అరిచానమ్మా అన్నప్పుడు దాని తర్వాత ఇమాన్యుయల్ అది స్టార్ట్ అయ్యింది. తనూజ ఇమాన్యుయల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడో అమ్మ జీవితం నాకు అర్థమైంది అన్నాడు. ఇమాన్యుయల్తో అంటుంది అన్నమాట. నాకు అర్థమైంది అన్నాడు. నీకు అర్థమైంది అని అగ్రీ చేసినప్పుడు ఆ రోజు నైట్ మీరిద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు కదా, నువ్వు వాడికి ఇచ్చిన క్లారిటీ వాడు వచ్చి నాకు చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? సో చెప్పాలి కదా. చెప్పకుండానే నా క్లారిటీ వచ్చింది అంటే సో నీకు వస్తే క్లారిటీ సరిపోద్దా? నాకు క్లారిటీ రావాలి కదా. అంటే లైక్ నామినేషన్స్ గురించి, సో తను ఎందుకు నామినేట్ చేయాలో అది ఇది అని చెప్పి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నాకు క్లారిటీ వచ్చింది ఇమాన్యుయల్ ఎందుకు చేయాలనుకున్నా అది ఇది అంటే తన కోసం సరిపోద్దా, ఈ అమ్మాయికి రావాలి కదా. సో అందుకని ఈ అమ్మాయికి నామినేట్ చేసింది. సో ఇమాన్యుయల్ అంటాడు, మీ ఇద్దరు కలిసి ఎలా ఆడుతాడో, సో మీరిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు కదా, సో అంటే మీరిద్దరు ఎలా కలిసి ఆడతారు అంటే లైక్ ఇంతకు చెప్పారు ఫైర్ స్టామ్స్ గురించి, దాని గురించి మాట్లాడుతుంటారు. మీ ఇద్దరు ఎలా కలిసి ఆడతారు, మీ ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు కదా, ఇద్దరు కలిసి ఎలా ఆడుతారు అని అడిగాడంటే కళ్యాణ్. అంటే నేను తన మీద పాయింట్స్ ఉన్నాయరా చెప్పాను, తనకి నా మీద పాయింట్స్ ఉన్నాయి చెప్పారు. సో ఇద్దరు సేఫ్ గేమ్ అని చెప్పుకున్నాం, దానికి సంబంధించిన పాయింట్లు చెప్పేసుకున్నాము, అయిపోయింది అక్కడితోటి. మళ్ళీ నేను నామినేట్ చేస్తే మళ్ళీ నామినేట్ చేస్తే అదే పాయింట్ మీద నామినేట్ చేస్తూ ఉంటే ఆ నామినేషన్స్ అలా ఉండదు, ఏదో పగపట్టిన వాళ్ళలాగా ఉంటాను. సో అందుకని బొమ్మ పట్టుకున్న ప్రతిసారి మీరు ముగ్గురే కదా, అంటే బొమ్మ పట్టుకున్న ప్రతిసారి నామినేట్ చేయాలంటే కష్టం కదా. అండ్ మీరు ముగ్గురే కదా ఉంది అక్కడ 5 స్టార్స్ అంటే వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ మాట్లాడుకున్నారు. తనూజ, డెమోను,
రితు ముగ్గురు మాట్లాడుకున్నాను, కళ్యాణ్కి చెప్పిన సంగతి ఇక్కడ చెప్తున్నాడు తనూజకి. వాళ్ళ ముగ్గురే ఉన్నారా, సో వాళ్ళ ముగ్గురు వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి తెద్దాం అనుకున్నారు. అప్పుడు నేను కూడా ఓకే అని చెప్పాను వాళ్ళ ముగ్గురితో కలిసి అని చెప్తుంటాడు అని అబ్బాయికి చెప్పానని చెప్పి ఈ అమ్మాయికి చెప్తూ ఉంటాడు అనమాట. నేను కూడా ఉంటా అని చెప్పాను. దాని తర్వాత తనూజ గారు అది కాకపోయినా, అవును అది కాకపోయినా మన ఇద్దరం మాట్లాడుకుంటే వాడి ప్రాబ్లం ఏంటంట, అది క్వశ్చన్, మంచి క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కళ్యాణ్ తనూజ ఏంటంటే ఎలోన్ ఉండాలి. మాధురి గారు ఉన్నప్పుడు కళ్యాణ్ తనూజ దగ్గరికి రాలేకపోయాడు. ఇమాన్యుల్ క్లోజ్గా ఉన్నప్పుడు తనూజ దగ్గరికి కళ్యాణ్ రాలేకపోయాడు. సో ఇప్పుడు బర్నీ గారు క్లోజ్గా ఉన్నా కానీ బర్నీ గారు ఉండరులేని, బేసిక్గా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే కళ్యాణ్ అమ్మాయితో టైం స్పెండ్ చేయలేడు. సో వాళ్ళతో వేరే వాళ్ళు దూరంగా ఉంటే కళ్యాణ్ టైం స్పెండ్ చేయొచ్చు. కళ్యాణ్ అమ్మాయితో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాడు. మనం చెప్పాడు కదా నైట్ దివ్యతోటి, సో అమ్మాయితో ఉండాలి, అమ్మాయితో మాట్లాడాలి, నాకు అమ్మాయి మన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందని. అదన్నమాట ఎలా మాట్లాడుకుంటారని చెప్పి కళ్యాణ్ ఫీలింగ్ అనమాట, ఎలా మాట్లాడతావని. అదే ఇమాన్యుల్ అంటాడు, నువ్వు అందరూ అనుకున్నది నిజం చేసావన్నా, సేఫ్ గేమ్ ఆడావు అన్నాడు, సేఫ్ గేమ్ ఆడావు అన్నాడు. ఇందులో సేఫ్ గేమ్ ఎక్కడుంది అంటే రెండోసారి నామినేట్ చెప్తే సేఫ్ గేమ్ అన్నట్టు మాట్లాడతారు. తను చెప్తుంది అనమాట, నాకు క్లారిటీ కావాలి, నువ్వు ఇచ్చుకున్నావు, నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు ఇమ్ము, ఇక్కడ నేను వాళ్ళ పాయింట్ ప్రతిదీ నేను వాళ్ళ పాయింట్ అయినా నన్ను ఎవరితో మాట్లాడకూడదు, నేను సోలోగా ఉండిపోవాలా, ఇంత చెప్పాను కదా అది. సో ఆయనతో మాట్లాడితే అదే ప్రాబ్లము, మాధురి గారు ఉన్నప్పుడు కూడా అదే చెప్పేవారు. అది ఇప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసినా కానీ అదే అంటున్నారు. ఏం కావాలి వాళ్ళకి నాకు అర్థం అవ్వట్లేదు, మీరు సోలోగా ఉండాలి, కళ్యాణ్ మీతో వచ్చి టైం స్పెండ్ చేయాలి, అదనమాట సంగతి. అర్థం చేసుకోవాలి మీరు. ఇమాన్యుల్ ఒక్క పాయింట్ మీద ఎంతసేపు నామినేట్ చేస్తాను. తనూజ కళ్యాణ్ వచ్చి తర్వాత ఏమన్నాడో తెలుసా, నేను అప్పటికప్పుడు క్లారిటీ తీసుకోవడం వల్ల నాకు ఏ పాయింట్ దొరకలేదు అంటే ఇమాన్యుల్ తను మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకునేటప్పుడు దొరకలేదు, నువ్వు క్లారిటీ తీసుకున్నప్పుడు నీకు పాయింట్ ఎక్కడ దొరుకుతుందా, నీవు క్లారిటీ తీసుకున్నప్పుడు నీకు పాయింట్ ఎక్కడ దొరుకుతుంది అన్నాను నేను. సో మరి నువ్వు అది కూడా పెట్టాల్సింది కదా, సో ఏంటి డబుల్ స్టాండర్డ్ అని అడిగాను. నువ్వు క్లారిటీ తీసుకున్నావు కదా, సో నేను అప్పుడు చెప్పాల్సింది నువ్వు, నేను ఇప్పుడే ఇమాన్యుల్తో మాట్లాడాను, నీకు ఇప్పుడు మాట్లాడి నువ్వు ఇప్పుడు క్లారిటీ ఇచ్చావు, సో అదే అందుకని అయినా కానీ నేను ఇప్పుడు నామినేట్ చేస్తాను అని చెప్పాలండొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు, డబుల్ స్టాండర్డా అని అమ్మాయి అడిగిందంట. అంటే నేను ముందే క్లారిటీ తీసుకున్నాను కాబట్టి ఆ పాయింట్ ఎత్తలేదని ఇమాన్యుల్ దగ్గర కళ్యాణ్ అంటాడు. విచిత్రంగా మాట్లాడతారు కళ్యాణ్, చేసి పారు తప్పాల్సింది కదా, ఇమాన్యుల్ గట్టి పాయింట్ నీ దగ్గర ఉన్నప్పుడు నామినేట్ చేసేయాల్సింది. ఏమవుద్ది, అరే క్లారిటీ ఇచ్చాను కదా అంటే, అన్న క్లారిటీ ఇచ్చావని అయినా కానీ నామినేషన్స్లోకి తీసుకురావాలి కదన్న, అందుకని తీసుకొచ్చాను చెప్పుంటే అయిపోయింది. దానికి ఇమాన్యుల్ ఏం సమాధానం చెప్పుండేవాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అన్న నాకు ఇలా అనిపిస్తుంది అన్న అని నువ్వు చేసేది నాకు ఇలా అనిపిస్తుంది అన్న నువ్వు చేసేది అని చెప్పి అంటే, అది కాదురా నేను చెప్పిన విధానం ఇదిరా కళ్యాణ్ అని అలా అంటే ఓకే అన్న అని చెప్పి నేను అక్కడ క్లారిటీ ఇచ్చాను దానికి. అదే రీజన్ తీసుకొని అక్కడికి వచ్చి అదే చెప్పుంటే అక్కడ, సో అది నామినేషన్స్ లా ఉండేది కదా, పెట్టినా కానీ నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను కదరా నీకు, మళ్ళీ ఎందుకు పెట్టావు, సో అది పెట్టినా కానీ అంత పెద్దగా ఉండేది కాదు, సో తనకి అది మైనస్ అయ్యేది అని చెప్పాను, నామినేషన్స్ వేస్ట్ అయ్యేది కదా అని. గట్టిగా అరుచుకున్నాము, పాయింట్స్ మళ్ళీ చెప్పాడు, గట్టిగా అరుచుకున్నాము, మా పాయింట్స్ చెప్పుకున్నాము, మనసులో ఉన్నది పోయింది, ఒక సెకండ్, గట్టిగా అరుచుకున్నాము, పాయింట్స్ చెప్పుకున్నాము, మనసులో ఉన్నది పోయింది అంటే తనూజ మనం ఏడ్చుకుంటూ మాట్లాడుకోవాలా ఏంటి, ఇప్పుడు మనం ఏడ్చుకుంటూ మాట్లాడుకుంటూ కలిసిపోయామా, లేదు కదా అంటే ఇమాన్యుల్ అంటారు, లేదు ఒక్కసారి నామినేట్ చేశాక మళ్ళీ చేస్తే కక్ష కట్టినట్టు అవుతుంది, సో అందుకని నేను వాడికి చెప్పాను, సో అది కరెక్ట్ అనిపించింది, వేరే పర్సన్ నామినేట్ అయ్యారు, సో అంటే లైక్ వేరే పర్సన్ నామినేట్ చేయాలనుకున్నాము, అది చేశాను అని చెప్తుంటాడు అనమాట. సంజన గారు మధ్యలో వచ్చి నామినేట్ చేస్తారనమాట. దాంతో తనూజ ఇక్కడ కొంతమంది ఉన్నారా, నువ్వు రితు డెమోను రాము, నేను మిమ్మల్ని అడగను సపోర్ట్ చేయమని, ఓకేనా, నేను మిమ్మల్ని అడగను, నా హానెస్ట్ రీజన్ ఏంటో తెలుసా, నువ్వు చేయనన్నావు నాకు, నేను అడిగితే నా కెప్టెన్సీ అప్పుడు నువ్వు చేయనన్నావు, సో కొంతమంది అలా మీరందరూ కొంతమంది అలా ఉండిపోయారు నా కోసం, కానీ నువ్వు నా వలన ఎంత హర్ట్ అయ్యావో తెలియదు, కానీ నేను నీ వల్ల చాలా హర్ట్ అయ్యా, మేబీ నువ్వు చెప్పుకోలేకపోవచ్చు, సో నీ వల్ల నేను చాలా హర్ట్ అయ్యా, ఎందుకంటే అందరికీ చిన్న విషయానికి అందరూ బాధపడితే నువ్వు వెళ్తావు, అందరూ ఏదైనా డల్గా ఉన్నప్పుడు నువ్వు వెళ్తావు, మరి నా వరకు వచ్చేసరికి నేను అంత ఎనిమిది అయిపోయానా నీకు అంటది. ఇంకెంత చెప్పిన తర్వాత ఇంకా అసలు ఇమాన్యుల్ అనేవాడు గట్టిగా మాట్లాడితే ఇంకేమన్నా శత్రువు అయిపోతాడు, మామూలు కూడా కాదు అసలు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇంతాక కూడా డెమోనికి చెప్పుకొని ఏడ్చాను నేను, ఎందుకురా ఇంత అపార్థం చేసుకుంటుందని, నాకు బయట రితు ఫ్రెండ్ అయినా కానీ ఇక్కడికి వచ్చాక తనూజ నాకు చాలా కనెక్ట్ అయిందిరా, ఇంకా అయినట్టు ఎవ్వరు ఇంకా అవ్వలేదు,
సో ట్రూ ఫ్రెండ్లా చూశాను, అది నన్ను అన్నేసి మాటలు అంటుంటే తీసుకోవడం నా వల్ల కాలేదురా డెమోన్ అని ఏడ్ చేశాను, కావాలంటే నువ్వు వెళ్ళి డెమోన్ అడుగు అంటారు. ఇంకేందండి చెప్పండి, మన శత్రుత్వం ఏర్పడద్దు అనుకున్నాం, శత్రుత్వం ఏర్పడలేదు, సో మళ్ళీ మిత్రుత్వం వచ్చేసింది. నెక్స్ట్ తనూజ, అంటే ఇద్దరికి ఫ్రెండ్సే అండి, ఆ ఒక చిన్నపాటి ఇష్యూస్ అంతే, ఇంకా మనం దాని గురించి గట్టిగా మాట్లాడితే ఏమంటాం. తనూజ పడుకునేటప్పుడు మ్యాడీ అడిగింది నన్ను నీకు ఎవరంటే బాగా ఇష్టమని, తను ఉన్నప్పుడు నేను ఇమ్ము అని చెప్పాను, అవునా అయితే వెళ్ళు మళ్ళీ పొడిపించుకో అని కూడా తను చెప్పింది. ప్రతి నైట్ నన్ను ఇంకా తిడుతూ ఉండేది నన్ను తను, అంటే అక్కడ బాండింగ్, అక్కడ సపోర్ట్ చేసినందుకు అది ఇది అని చెప్పి, ఎందుకు నీకు అక్కడ సపోర్ట్ చేసినందుకు, అది బాండింగ్కి అది ఇది అంత బాగా సపోర్ట్ చేసినందుకు కానీ కెప్టెన్సీ టాస్క్లో. దాని గురించి నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక పర్సన్ కోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే దాని మీదే నిలబడి, ఇప్పుడు కూడా చెప్తున్నా, అక్కడ నిల్చున్నప్పుడు గౌరవ్ నన్ను రెచ్చగొడుతున్నాడు, నీకు తనుజ మీద, నీకు కళ్యాణ్ మీద, నీకు ఇమాన్యుల్ మీద పాయింట్స్ ఉన్నాయి, నాకున్నాయి, ఇమాన్యుల్ మీద పాయింట్స్ ఉన్నాయి, నాకున్నాయి అని చెప్తుంటారు. నీ పేరు చెప్పి నీకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఐ విల్ నామినేట్ ఇమ్ము అంటే నాకు ఇచ్చేసే, నేను ఐ విల్ నామినేట్ ఇమ్ము అని చెప్తున్నాడు అని చెప్తుంటే ఇమాన్యుల్ అంటాడు, ఆ బొమ్మ తీసుకోవడానికి చెప్పాడంట, నిన్ను ఎందుకు నామినేట్ చేస్తాను బ్రో అని చెప్పి నాకు చెప్పాడు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. ప్రామిస్ చేసి అయిపోయాడు రా అని చెప్పి ఈ అమ్మాయి అడుగుతామా షాక్గా. నువ్వు సాయి ఉన్నారంట కదా, సో నిఖిల్కి సాయి, గౌరవ్కి నువ్వు అంట, అంటే లైక్ నువ్వు అక్కడ సాయి ఉన్నారు కదా, సో నేనేమనుకున్నాను, నిఖిల్కి సాయి, నీకు అంటే నిన్ను గౌరవ్ నామినేట్ చేద్దాం అనుకున్నాడు, నిఖిల్ సాయిని నామినేట్ చేద్దామని అనుకున్నారంట. మా జీవితం. నెక్స్ట్ ఇమాన్యుల్, తనూజ నాకు నీ మీద ఏమీ లేదే, ఆ రోజు నువ్వు ఆ మాట అన్నావు నాకు సార్ ముందు సార్ గుచ్చి మాట్లాడుతుంటానని చెప్పావు కదా, అక్కడి నుంచి నా మైండ్ పనిచేయట్లేదే, పనిచేయటం మానేసింది, నేను నిజంగా లో అయ్యాను అండ్ నా పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయింది, అంటే నీ గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను, లిటరల్లీ నీ గురించి ఆలోచిస్తున్నాను, నిన్నటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను నీ గురించి. ఇతను చెప్పడం అనమాట. తనూజ ఐఎమ్ సారీ రా. ఇమాన్యుల్, నేనే సారీనే, లేదు రియల్లీ సారీ రా, మేము సారీ చెప్తున్నామండి, వెరీ వెరీ సారీ అండి. మీ ఆ ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఏమంటే బయట తనూజ అది పెట్టి ఇమాన్యుల్ వాళ్ళ ఇది అఫీషియల్ పేజ్లోనే తనూజ ఇలా ఎక్స్పోజ్డ్ అని చెప్పి అది ఇది అని చెప్పి పెడుతున్నారు, వీళ్ళిద్దరు లోపల సారీలు చెప్పుకుంటా ఉన్నారు. నాకు నీ గురించి నిజంగా ఏముండదే, 100 మంది నా ఎదురొచ్చినా తనూజనే అంట, మేబీ నేను మాటతోనే, నా నోటి మాటతో అనలేనేమో కానీ నా యాక్షన్స్ అలాగే ఉంటాయి, నేను మా అమ్మ కంటే ఇక్కడ అదే సంజన గారి కంటే ముందు నీ పేరే చెప్తా. తనూజ అంటది, నాకు ఇంకొకటి ఏంటంటే చచ్చిపోయిన మొక్కని ఆ వాటర్ వేసి అది బతికిస్తా, అది ఎందుకన్నావరా అంటే అప్పుడు ఇమాన్యుల్ చెప్తారు, ఏముంటాడు అక్కడ చచ్చిపోతున్న మొక్కని నీళ్లు పోసి బతికించినట్టు అయిందిరా కళ్యాణ్, నీళ్లు పోసి బతికించినట్టు అయిందిరా కళ్యాణ్ అంటాడు. అంటే తనూజని ఆ మాట అంటాడు. ఇక్కడ దాని మాట ఎలా మారుస్తుంది చూడండి, అది నీ విషయం అనలేదే, వాడికి నమ్మకం పోయింది అది ఇది అన్నాడు, నామినేట్ చేస్తా అని చెప్పి పోయింది కదా, సో సారీ చెప్తుంటే ఒకసారి చచ్చిపోయిన మొక్కని మళ్ళీ బతికించలేవురా కళ్యాణ్ అని చెప్పాను అని చెప్తున్నాడు. అబద్ధం చెప్పాడు ఇక్కడ, చచ్చిపోతున్న మొక్కని బతికించినట్టు అయిందిరా కళ్యాణ్ అంటే అమ్మాయి మళ్ళీ బతికిందని. సో మళ్ళీ ఎక్కడ బతికిద్ది అంటే సారీ చెప్పేసరికి ఇమాన్యుల్కి మళ్ళీ ట్రస్ట్ వచ్చేసిందా కళ్యాణ్ విషయంలో? కాదు కదా, ఆ కాంటెక్స్ట్ వేరే. బేసిక్గా అబద్ధం చెప్పాడు ఇమాన్యుల్ ఇక్కడ. తనూజ, మ్యాడీ దగ్గర సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పింది, మొత్తం ఇద్దరు ఒకరు చెప్పుకుంటా ఉంటారు, ఆల్మోస్ట్ నామినేషన్ కిందే ఉంటుంది అది. ఇమాన్యుల్, ఆ రోజు కూడా చెప్పాను కదా నీకు, తనూజ ఆమె అడుగుతుంది ఇక్కడ ఎవరెవరు యాక్టింగ్ చేస్తారు అంటే అందరూ యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదంటే, తనూజ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నట్టు నీకు అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు చేస్తుంటుంది వాళ్ళ నాన్న అంటుంది కదా సీరియల్ యాక్టింగ్ అని, నేనే చెప్పాను కదా సీరియల్ యాక్టింగ్ అని, అంతే తప్పితే ఇంకా మామూలుగా చెప్పలేదే. ఆ రోజు కూడా బాత్రూమ్ దగ్గర నువ్వు పెద్దగా అరుస్తున్నప్పుడు ఇదే చెప్పాను నేను అని చెప్పి ఇమాన్యుల్ అక్కడ చెప్తుంటాడు అనమాట. నెక్స్ట్, నేను గేమ్ బాగా ఆడట్లేదారా, అసలు నేను గేమ్ ఏం ఆడలేదా, ఆ రోజు నేను కళ్యాణ్ లాస్ట్లో ఉన్న తర్వాత మళ్ళీ మేము పైకి వచ్చాం కదరా, అంటే మేము గేమ్ ఆడినట్టే కదరా. అండ్ ఆ దివ్య కూడా సో ఫస్ట్ వేరే వాళ్ళ పేరు చెప్పింది, తర్వాత నన్ను నామినేట్ చేసింది, సో నామినేట్ చేయడానికి కూడా వేరే ఏయో రీజన్ చెప్పిందిరా. ఆయన కూడా తన బెల్ట్ అమ్మాయి తీసుకుని ప్రతిసారి దాపెట్టింది ఏమో, అడుగు ఒకసారి వెళ్ళి అమ్మాయిని అని చెప్పి నన్ను అడిగారు రా, ముందు ఇక్కడ చూడండి వెతకండి తర్వాత అడుగుదామని చెప్పాను. అక్కడ ఉంటే ఉందన్నాడు రా, అంటే కనీసం ఆ అమ్మాయితో ఆయన బెల్ట్ గురించి కూడా మాట్లాడలేని వ్యక్తి నాకు అక్కడ సపోర్ట్ చేయలేదు అని చెప్పడం అనమాట ఈ అమ్మాయి అక్కడ. నెక్స్ట్ అక్కడ దివ్య భరణి గారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు, నేను నామినేట్ చేయమని చెప్పానా, చెప్పలేదు కదా, సో అంటే నా వాళ్ళని కూడా అంటే లైక్ గౌరవ్ వాళ్ళని నామినేట్ చేయొచ్చు కదా, మరి ఇప్పుడు నన్ను నామినేట్ చేసావు కదా, నేను నీకు హెల్ప్ చేశాను, మరి గౌరవ్ నీకు హెల్ప్ చేశాను చెప్పి నువ్వు గౌరవ్ నామినేట్ చేయకుండా మమ్మల్ని నామినేట్ చేసావు, గౌరవ్ కానీ నిఖిల్ కానీ వాళ్ళు ఉన్నారు కదా, డెమోన్ కానీ
అక్కడ ఉన్నారు కదా చాలామంది, అంటే వాళ్ళు నీకు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళు నువ్వు నామినేట్ చేయవు. నా నుంచి కూడా నీకు హెల్ప్లు వచ్చాయి కదా, మరి నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసావు అంటే మీరు అది వేరు ఇది వేరు కదండి కాంటెక్స్ట్. అంటే ఇక్కడ అందరికీ ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకు ఉంటారండి, అంటే వాళ్ళు సేవ్ అవ్వాలని అనుకుంటా ఉంటారు అని చెప్పి బర్నీ గారు అంటూ ఉంటారు అనమాట. మళ్ళీ ఇమాన్యుయల్ కళ్యాణ్తో చెప్తుంటాడు ఇక్కడ మళ్ళీ లాస్ట్ ఆ మాట్లాడి వచ్చేసిన తర్వాత, ఇప్పుడు నేను చేశాను అనుకోరా, మళ్ళీ చేస్తే మళ్ళీ చేశానంటే శత్రువు అనుకుంటారా, శత్రువులు కూడా అలా చేయరు, ఓకేనా. సో తను చెప్పింది నేను చెప్పా, ఓకేనా. స్టార్ట్ అయ్యే ముందు లేదు నా మైండ్లో, నువ్వు చెప్పినప్పుడు నువ్వు కూడా సేఫ్ ఆడుతున్నావు అని చెప్పడమే నా ఉద్దేశం. అంటే తను చెప్పింది కదా, సో నన్ను నామినేట్ చేసింది కదా, సో అందుకనే మళ్ళీ నేను కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి సో నేను తనుజ నామినేట్ చేస్తున్నాను, సేఫ్ ఆడిందని చెప్పడాను, అంతే తప్పితే నా మైండ్లో లేదు. ఎందుకంటే నిన్న తను నామినేట్ చేసినప్పుడు నేను డిఫెండ్ చేసినప్పుడు చెప్పేశాను, అంతా అయిపోయింది అక్కడ. ప్రతిసారి నేను చేయలేను అక్కడ. నాకున్న ఒక పర్సన్కి, ఆ అమ్మాయికి ఒక పర్సన్ ఉన్నాడు, సో ఇద్దరం కలిసి వాళ్ళిద్దరికి పెట్టేద్దాము నామినేషన్స్లో, వాళ్ళిద్దరు చూసుకుంటారు ఎలా మాట్లాడుకుంటారో చూద్దామని అనుకున్నావురా, అంతే తప్పితే ఇంకేం లేదు. అక్కడ ఉన్న పర్సన్స్లో నువ్వు పవన్ ఉన్నారు, సో నువ్వు పవన్ ఉన్నా మీ ఇద్దరితో నేను మాట్లాడలేనురా, ఎందుకంటే మీ ఇద్దరు నాకు సమవుర్జీలు, మీ ఇద్దరుంటే మాట్లాడలేను. అలాంటిది నీతోనే మాట్లాడానంటే నాకు వేరే వాళ్ళు ఒక లెక్క. సో అది నాకు పెద్ద ప్రాబ్లం కాదు, కాకపోతే ఆల్రెడీ చేసిన పర్సనే మళ్ళీ చేస్తే అది బాగోదురా, అందుకని చేయలేదురా కళ్యాణ్ అంటారు. సో ఒక పర్సన్ నీకు గుచ్చి చేస్తే నామినేట్ చేయలేను రా కళ్యాణ్ అని చెప్తాను అనమాట. నాకు అర్థం చేసుకోరా కళ్యాణ్, నీకు ఇంకా అర్థం కాకపోతే నా మీద ఇంకా కోపడి నామినేట్ చేయరా కళ్యాణ్ అంటే, లేదన్నా నాకు అర్థమైందన్నా అని చెప్పి ఇక్కడతో డిస్కషన్ అయిపోద్ది అనమాట. సో ఇమాన్యుయల్ తనుజ మళ్ళీ కలిసిపోతారు క్లియర్గా. సో బట్ కళ్యాణ్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని డిస్కషన్ పాయింట్స్ ఉంటాయి, అవి కళ్యాణ్ తనుజ ఏం మాట్లాడుకున్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, పార్ట్ 2లో చూద్దాం. సో ఈ పార్ట్ 1 చూడండి. హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ do comment. Jai Hind.